ఈ వీడియోలో మనం కంప్లీట్ పాలీజెల్ నెయిల్ ఎక్స్టెన్షన్స్ ఎట్లా యూస్ చేస్తున్నా చూపిస్తాను. ఫస్ట్ యూవీ లైట్ని సెట్ చేసుకున్నా. దాని తర్వాత నాకు సరిపడా నెయిల్స్ పిక్ చేసుకుని సెలెక్ట్ చేసి పెట్టుకున్నా. దాని తర్వాత నెయిల్స్ని క్లీన్ చేసుకున్నా. లైక్ వన్స్ నెయిల్స్ క్లీన్ అయిపోయాక ఫైలర్తో ఒకసారి జస్ట్ పైన అంతా రఫ్గా చేసుకుంటున్నా. నెక్స్ట్ మనకి ఆ కిట్లో 4 స్ట్రోక్స్ ఇచ్చారు. దాంట్లో నుంచి నేను ఒక స్ట్రోక్ పిక్ చేసుకున్నా. అది యూస్ చేద్దాం, పింక్ కలర్. దాని తర్వాత బేస్ కోట్ అప్లై చేసుకున్నా. బేస్ కోట్ అప్లై చేసుకున్నాక యూవీ లైట్ కింద మళ్ళీ పెట్టాలి. అది డ్రై అవ్వాలి. లైక్ వన్స్ ఇట్ గెట్ డ్రైడ్ మనం మన సరిపడా ఆ నెయిల్కి సరిపడా నెయిల్ ఎక్స్టెన్షన్ తీసుకుని దానికి పాలీజెల్ అప్లై చేస్తాను. ఐ సీ దట్ ఇంకా అది డ్రై అవ్వలే, అందుకని మళ్ళీ యూవీ లైట్ కింద పెట్టాను. ఇప్పుడు పాలీజెల్ ఆ నెయిల్ ఎక్స్టెన్షన్కి పెడతాము. ఫస్ట్ దానికన్నా ముందు స్లిప్ సొల్యూషన్ అని చెప్పాను కదా, అంటే అన్బాక్సింగ్ వీడియోలో, ఆ సొల్యూషన్ని మనం ఆ కంటైనర్లో వేసుకుందాం. అది ఎందుకు అంటే మనం పెట్టే జెల్ కొంచెం లూజ్ చేస్తుంది. చాలా థిక్గా ఉంటుంది, జెల్ స్టిక్కీ ఉంటుంది. సో మనము నెయిల్ పైన అప్లై చేసినప్పుడు ఈ సొల్యూషన్తో మిక్స్ చేసుకుంటూ పెడితే కొంచెం ఆ జెల్ అనేది లూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను స్ప్లిట్ సొల్యూషన్లో డిప్ చేసిన వెంటనే ఆ డిప్ చేసిన దాంతో జస్ట్ ఇలా మనకి తగినంత తీసుకుని జస్ట్ నెయిల్ షేపింగ్ కోసం అది అలా యూస్ చేస్తున్నాను. అండ్ నేను నెయిల్కి పెట్టిన క్లిప్ కూడా మనకి ఆ కిట్లోనే 3 క్లిప్స్ ఇచ్చారు. మీరు చూస్తే నేను ఆ నెయిల్ క్లిప్ తీసిన వెంటనే అదంతా ఇలా లూజ్ అయిపోయింది కదా. సో మళ్ళీ సరిగ్గా సెట్ చేసి యూవీ లైట్ కింద పెడుతున్నా. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వితిన్ 1 minute అది డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన వెంటనే మనం పైన పెట్టాం కదా నెయిల్ ఆర్టిఫిషియల్ నెయిల్ ఎక్స్టెన్షన్, దాన్ని రిమూవ్ చేయాలి. మీకు చూపిస్తాను అది కూడా. రిమూవ్ చేసా. అది కొంచెం నేను సరిగ్గా ఫస్ట్ టైం కదా సరిగ్గా పెట్టలేదు. సో అందుకని సీజర్స్తో ఫస్ట్ దాన్ని కొంచెం రిమూవ్ చేసి దాని తర్వాత ఫైలర్తో నెయిల్ షేప్ చేసుకుంటున్నాను. అంతే. మీరు చూస్తే అండ్ అది నేను అంతా ఫైలర్తో అంటే షేప్ చేసేటప్పుడు కూడా పోవట్లేదంటే చాలా స్ట్రాంగ్గా ఉంది కదా, అందుకే పోవట్లేదు. సో రిమైనింగ్ నెయిల్స్కి కూడా సేమ్ అప్లై చేస్తున్నా. నేను ఒక్కొక్క నెయిల్కి అలా పెట్టడం బదులు ఏం చేయాల్సిందంటే కంప్లీట్ బేస్ కోట్ అన్నిటికీ పెట్టి డ్రై అవ్వాల్సింది. సో నేను 1 by 1 చూపిస్తున్నాను.
అన్ని నెయిల్స్కి నేను బేస్ కోట్ అప్లై చేసేసాను. సో ఇప్పుడు దాని తర్వాత ఇంకా రిమైనింగ్ నెయిల్స్ 3 నెయిల్స్కి కూడా పాలీజెల్ అప్లై చేస్తున్నా యూజింగ్ స్ప్లిట్ సొల్యూషన్. ఇంకొకటి ఏంటంటే బేస్ కోట్ అప్లై చేయకుండా డైరెక్ట్గా పాలీజెల్ మన నెయిల్కి పెడితే నెయిల్ అనేది రఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో టు అవాయిడ్ దట్ మనం బేస్ కోట్ మ్యాండేటరీ అనమాట. బేస్ కోట్ పెట్టకుండా పెట్టకండి. నెక్స్ట్ రిమైనింగ్ 3 నెయిల్స్ కూడా యూవీ లైట్ కింద పెట్టేసి డ్రై చేద్దాం. అవి డ్రై అయిన వెంటనే ఆల్ టుగెదర్ రిమూవ్ చేసి పైన ఉన్న నెయిల్ కోట్ రిమూవ్ చేసేస్తా. జస్ట్ 1 minute చాలు, డ్రై అయిపోతుంది. అండ్ బెటర్ 2 sides పెట్టండి. లోపల కొన్నిసార్లు సపోజ్ వెట్గా ఉంటే అది స్టిక్కీ ఉంటుంది. అసి రిమూవ్ చేసేస్తున్నా. దాని తర్వాత ఫైలర్తో మీకు ఎలాంటి షేప్ కావాలంటే ఆ షేప్తో అన్ని నెయిల్స్ షేప్ చేసుకోండి. అండ్ ఇది ఎగ్జాక్ట్లీ నాకు ఒక 30 minutes పట్టింది ఇదంతా చేయడానికి. సో కొంచెం టైం టేకింగే, నాట్ సో ఈజీ, బట్ డ్యూరబిలిటీ మాత్రం ఎక్కువ డేస్ ఉంటుంది. లైక్ నేనైతే 1 week వరకు ఉంచుకున్నాను. లైక్ మీరు ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్ ఏమైనా చేస్తే అప్పుడు పోయే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అదర్ దెన్ దట్ లైక్ చాలా స్టాండర్డ్గానే ఉంది. లైక్ వర్కింగ్ ఉమెన్ ఆర్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే లైక్ అట్లీస్ట్ 1 month ఉంటుంది మనం ప్రాపర్గా వాటిని మెయింటైన్ చేస్తే. దాని తర్వాత టాప్ సొల్యూషన్ షైన్ కోసం ఇలాగే చేసుకోవచ్చు. లైక్ పింక్ కలర్ నేను థిక్గా ఫస్ట్ టైం పెట్టాను. సో సపోజ్ అవి కోట్ ఎక్కువ తీసిన డ్రై అదే ఉంచేసుకోవచ్చు. లేదా మళ్ళీ పై నుంచి నెయిల్ పాలిష్ కూడా అప్లై చేయొచ్చు. సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది.